స్వాగతం సుస్వాగతం తెలియజేసుకున్నాను. సో మన జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా విచ్చేయడం జరిగింది కాబట్టి సో ఇంకా చాలా మంది రావాలి. టిఫిన్స్ దగ్గరే ఉంటాం కాదు, కొంచెం ఫాస్ట్ గా టిఫిన్స్ చేస్తూ ఇక్కడికి ఎంటర్టైన్మెంట్ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. సో పిలిచేద్దామా మన జబర్దస్త్ ఆర్టిస్టుని? ఆడియన్స్ అందరూ మాట్లాడాలి, ఓకేనా? అది అలా హుషారుగా ఉండాలి. యాంకర్స్ వచ్చిందంటే మరి మామూలుగా ఉంటుంది. ఈరోజు లచ్చకచ్చినా రచ్చ రచ్చ ఈరోజు మరి సగే మన కోసం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నా మన బ్యూటిఫుల్ జబర్దస్త్ ఆర్టిస్టులు. మరొకసారి కళింగ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మీ అందరూ కూడా సాదర స్వాగతం తెలియజేసుకుంటూ ఇంకా ఆలస్యం చేయకుండా మా జబర్దస్తుల అద్భుతమైనటువంటి కమెడియన్, తండా స్టార్, ఓయో బ్రాండ్ అంబాసిడర్ జబర్దస్త్ జితేంద్ర ప్రసాద్ గట్టిగా చెప్పట్లు. కళింగ సోదరులందరికీ కూడా ఈ కళింగ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. పొద్దున లేచినప్పటి నుంచి రోడ్డు మీదకి ఎక్కి మా మగవాళ్ళకి సంబంధించి మందు బ్యాన్ చేయాలి, వైన్ షాపులు బ్యాన్ చేయాలి, బార్లు బ్యాన్ చేయాలని మీరు రోడ్డెక్కి ధర్నాలు చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క మగాడైనా ఏ ఒక్క రోజైనా రోడ్డెక్కి బ్యూటీ పార్లర్ బ్యాన్ చేయాలి, మేకప్లు బ్యాన్ చేయాలి మేము అన్నమా? మేము అనము. ఎందుకంటే మేము మందు తాగేది కూడా మీరు మా కంటికి అందంగా కనిపించడానికి. మేము క్వార్టర్ అయితే మీరేది, మీ అమ్మమ్మ కూడా అందంగా కనిపిస్తుంది, అంత బాగుంటారు మాకు. అంతెందుకు, నాకు తెలిసినంత వరకు సార్ ప్రపంచంలో మొన్నటికి మొన్న ఒక రీసెంట్లీ ఒక సర్వే వచ్చింది. ఆ సర్వేలో ఏంటంటే భారతదేశంలో కేవలం 10% మంది అమ్మాయిలు మాత్రమే వాలీబాల్, క్రికెట్, టెన్నిస్ లాంటి అద్భుతమైన ఆటలు ఆడుతున్నారు. మిగిలిన 90% మంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పెళ్లి చేసుకొని మొగాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. అంత హ్యాపీగా ఉంటున్నారు. సరే, మీలో అరుంధతి మూవీ ఎంతమంది చూసారా? ఒక్కసారి చేతులు లేపండి. బా, మా తల్లులే జేజమ్మలు అందరూ ఇక్కడే ఉన్నారు, మేమే పశుపతులం కదా. సరే, అరుంధతిలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ కనుక ఇవాళ మన కళింగ ఆత్మీయ సమ్మేళనానికి వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా వాడు గుహలోంచి స్టార్ట్ చేశాడు, వాడిని బంధించింది అనుష్క. నీకు పెళ్ళా కాదురా, పక్కన శోభన ముందు చేసుకో. 80 ఏళ్ళుగా సమాధిలో కుళ్ళ పెట్టి చెప్పిన నిన్ను వదల బొమ్మాలి, వదల, రావే రావే అనగానే పక్క నుంచి అనుష్క వస్తుంది. ఆవిడ కాళ్ళకు నా గజ్జల శబ్దం చూడండి. వస్తా వస్తా వస్తా, కళింగ ఆత్మీయ సమ్మేళనానికి వస్తా, కసిగా పక్కనే తీర్చుకుపోతా. రావే రావే, పత్తలు కొట్టవే. సీజన్లో బిగ్ బాస్లో మనందరికి చాలా చాలా ఇష్టమైన ఒక అవ్వ ఉంది. ఎవరండి? గట్టిగా మా అవ్వనా? ఎందుకంటే చాలా అందంగా రెడీ అయి మా కళింగ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చారు. మరి ఇవాళ మా గంగవ్వకు చిన్న ప్రాబ్లం వచ్చిందంట. ఆ ప్రాబ్లం తీర్చడానికి మా ఏం బాబు చౌదరి గారు ఉన్నారు, పక్కనే మా తనూజ ఈవెంట్ రమేష్ గారు కూడా ఉన్నారు. గంగవ్వ, నీకున్న ప్రాబ్లం ఏంటో మా కళింగ వాళ్ళకి చెప్పు, వాళ్ళు చూసుకుంటారు అనగానే పక్క నుంచి మనోడు స్టార్ట్ చేసింది బిగ్ బాస్. బిగ్ బాస్ గంగవ్వని కళింగ ఆత్మీయ సమ్మేళనానికి పిలిచాం. గంగవ్వ ప్లీజ్ వెల్కమ్. ఇటు చెప్పేలోపు ప్రోగ్రామ్ మొత్తం అయిపోతుంది. కళింగ 2వ సీజన్ కూడా స్టార్ట్ అయింది. అంత మెలిగి చెప్తాడు. గంగవ్వ, నీకున్న ప్రాబ్లం ఏంటో చెప్పు, మా వాళ్ళు తీరుస్తారు అనగా స్టార్ట్ చేసింది. ఓ సారు, ఇగో తీసుకొచ్చి కళింగ ఆత్మీయ సమ్మేళనంలో పడేసిండు సారు, మొత్తం టెంట్లు వేసిండు, కూర్చేసిండు. ఇక్కడ మనకి కొంతమంది సినీ రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా మన గ్రౌండ్లోకి హెలికాప్టర్ వచ్చిందండి. వచ్చిన హెలికాప్టర్ నుండి మా సాయర్ షిండే గారు వచ్చారండి. హాయ్ అండి లేడీస్, అందరూ బాగున్నారా? నాకు చూడండి, అక్కడ ఉన్న అక్క డైరెక్ట్ బ్యూటీ పార్లర్ నుండి వచ్చినట్టుంది. బాగున్నారు అక్క, నాకు తెలిసి మీరు చాలా బాగున్నారు. ఇక్కడ మేడంను చూస్తుండే పలసలో ఉన్న ప్రతి ఇంటికి వేసిన సున్నం వేసినట్టుగా ఈవిడ ఫేస్ మీద కనిపిస్తుంది అనగానే పక్క నుండి మా ఏం బాబు చౌదరి గారు వచ్చి ఒక మాట చెప్పారు. ఈ కళింగ ఆత్మీయ సమ్మేళనంలో ఎవరు శివధనుసు పెట్టారంటే దాన్ని విరగొట్టారు. అప్పట్లో రాముడు విరగొట్టి సీతమ్మని పెళ్లి చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఎవరో విరగొట్ట రాజకీయ నాయకులు, వాళ్ళ గురించి చర్చ. అమ్మ చూడన్నా, పొద్దుందాకా మంచి ఉండిన ధనస్సు, ఇగో ఇప్పుడే
కళింగ ఆత్మీయ సమ్మేళనం స్టార్ట్ అయ్యేదాకా మంచిగా ఉండే తెలుసు ఎవరు ఒకటి పక్కన పెట్టిండ్రు. దీని గురించి మాట్లాడడానికి ద డైనమిక్ పర్సనాలిటీ మా పెద్దన్న మా చంద్రబాబు నాయుడు అని పిలిచినాం. అన్న ప్లీజ్ వెల్కమ్ అన్న, గట్టిగా సపోర్ట్లు కొడితే చంద్రబాబు నాయుడు అని వస్తాడన్న. ప్లీజ్ వెల్కమ్ అన్న. అన్న ఒక్కసారి మా కళింగ వాళ్ళ కోసం నవ్వుతూ చూడాలని ఉంటాను నేను. హీరో చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. అమ్మ నడుచుకుంటూ వస్తుండే మా పచ్చ సైకిల్ నడుచుకుంటూ వస్తున్నంత ఆనందంగా ఉంది. తల్లి కూర్చో, పింఛనిప్పించే బాధ్యత నాది. ఆ విధంగా ముందు పోవాలి. అమ్మ ఎల్లో శారీ కట్టుకుంది, తప్పకుండా మాకు సంబంధించిన వ్యక్తే. కానీ పక్కనే పింక్ శారీ కట్టుకొని మీరున్నారు, మీకు మాకు ఎలాంటి సంబంధం లేని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చూస్తే కళింగ ఆత్మీయ సమ్మేళనం చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. తల్లి ఎల్లో శారీ తల్లి కూర్చో తల్లి, నీ వల్ల వచ్చిన తెలంగాణ కూడా పోయేటట్టుందమ్మా. మరి వాళ్ళ చూస్తే శివధరస్సు విరగొట్టారని చెప్పారు, మేము విరగొట్టేటట్లున్నామా? మేము ముగిస్తా ఉన్నా. ఓకే అన్న కూర్చో. మరి దీని గురించి మాట్లాడడానికి మా పెద్దక్క ఏఐసిసి అధ్యక్షురాలు మా సోనియా గాంధీ ఎక్కడ పిలిచిన అక్క, ప్లీజ్ వెల్కమ్ అక్క. कलिंग आत्मीय सम्मेलन में अर्चना है, आज है ये शिवधनुस्సు है, రెండు తుకడలు हो गए. అక్క నువ్వు ఒక్క 2-3 తుకడలు అనుకుంటా టైం తిన్నావు. మరి దీని గురించి మాట్లాడడానికి మా పెద్దన్న మా వెంకయ్య నాయుడు అన్నని పిలిచిన. త్రిభాష సూత్రధారి కామాలు ఫుల్ స్టాప్లు వెతికి పెట్టుకోరు అన్న, ప్లీజ్ చెప్పన్న వెంకయ్య నాయుడు అన్న. మై డియర్ भाइयों बहनों, आज हमारे कलिंगा समात्मीय सम्मेलन में जो होता है भारतीय जनता तम तक मम तक भाव में अर्चना बहुत भूमि అన్న నువ్వు మాట్లాడింది ముక్క అర్థం కాలే, లుంగి లూజ్ అయినట్టుంది, గట్టి కట్టుకొని కూర్చోయే. మరి దీని గురించి మాట్లాడడానికి ద డైనమిక్ పర్సనాలిటీ మా పెద్దన్న ఆంధ్రప్రదేశ్ సీఎం మా వైఎస్ జగన్ అన్నని పిలిచడం. అన్న ప్లీజ్ వెల్కమ్ జగన్ అన్న. నాన్నగారు రమేష్ గారిని ముట్టు పెట్టగానే మొత్తం ఉప్పు వచ్చింది. దాంట్లో కొంచెం పసుపు కారం వేస్తే కర్రీ కూడా రెడీ అయిపోతూ ఉంది. ఇవాళ చూస్తే కళింగ అనేది మామూలు విషయం కాదు, ఒక గొప్ప చక్రవర్తికి సంబంధించిన రాజ్యం అని తెలియజేస్తూ, ఒకవేళ మేము శివధనుస్సు విరగొట్టి ఉంటే దాని మీద ఫ్యాన్ గుర్తు దించేవాళ్ళమని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ఓకే అన్న కూర్చో. మరి దీని గురించి మాట్లాడడానికి ద డైనమిక్ పర్సనాలిటీ మా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సార్ను పిలిచినాం. సార్ కేసీఆర్ గారు ప్లీజ్ వెల్కమ్ సార్. ఎవరేగలు మనలు నడుచుకుంటూ వస్తున్నారు, మనలేనా? అమ్మ కూర్చో అమ్మ, ఎట్లయినా పింఛన్ ఇప్పిస్తాం మా జగన్ సార్తో మాట్లాడి. మరి గట్టిగా సపోర్ట్ కొట్టాలి మీరు. ఏ సంతాప సభకు వచ్చినాడు గట్ట కూర్చున్నారు. ఈ కళింగ ఆత్మీయ సమ్మేళనం ఏమైనా కుర్చీ ఎందుకు అయ్యా కూర్చో, నీ వల్ల ప్రోగ్రామ్ అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది, నీ లెక్క కాదు. మరి మొన్నటికి మొన్న ఒక పెద్ద మనిషి ఒక మాట అన్నాడు, భయం లేని కోడి బజార్లో పోయి గుడ్డు పెట్టిందట. ఏమా గుడ్డు పెడుతుందా? అది తెలిసి పెట్టకుండా మీ ఆడవాళ్ళు బలవంతంగా పెట్టిస్తారు. కోడితోటే కాదు పుంజుతో కూడా పెట్టిస్తారు. అంత క్యాపబిలిటీ మీ దగ్గర ఉన్నది. మరి ఇవాళ శివధనుస్సు ఇరగొట్టి నాకు చెప్పిండు, నేను ఇరగొడతాను. పొద్దుగల మా ఆవిడ అగ్గిపుల్లిస్తే గదేర కూడా శాతగాలి, గీత పెద్ద ధనస్సు ఇరగొడతానా? ఇరిగిందేదో ఇరిగింది. మీది కళింగులకు ఇచ్చేది, కింది తెలంగాణలోకి ఇచ్చేది. వీళ్ళు ఎందుకు పంచేది ఎందుకు? గప్పడాక నేను ఉంటా. జై కళింగ.
గట్టిగా జై చప్పట్లు. కళింగ. మా జితేందర్కి థ్యాంక్ యూ రా. అమ్మా ఎలా చేస్తారు వస్తా గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు. సూపర్ రా. నేను అసలు వాళ్ళు కొట్టాలని ఇంట్రెస్ట్ లేదు, బలవంతంగా కొట్టించా. ఇంట్రెస్ట్ ఎందుకు లేదు, బ్యాంకులో ఉంది 5 రూపాయలు. ఇలాంటి పని చేసేందుకు చెప్పుతో కొట్టాలి. నువ్వు షూ వేసుకున్నావు కదా. దాంతో